స్కూల్ లైఫ్ లో నాకు ఒక ఫేవరెట్ సార్ ఉండేవారు. నా ఒక్కడికే కాదు, స్కూల్ మొత్తానికి సార్ ఫేవరెట్. ఎప్పుడైతే సార్ క్లాస్ రూమ్ లోకి వస్తారో మాకు ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకున్నట్టు అనిపించేది. అలాగని సార్ ఏమి చెప్పేవారు కదా అంటే చెప్పేవారు. ఆయన లైఫ్ గురించి చెప్పేవారు, ఎలా బతకాలో చెప్పేవారు. ఎలాగంటే ఒక పెన్ కింద పడిపోతే ఆ పెన్ ఎలా తీసుకోవాలని కూడా మా సార్ మాకు నేర్పేవారు. నా లైఫ్ లో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, నాకు కూడా ఒక ఫేవరెట్ సార్ ఉంటే బాగుంటుంది అని. ఈ సార్ ని చూసిన తర్వాత నా చైల్డ్హుడ్ లైఫ్ లో నేను ఒక టిక్ మార్క్ పెట్టేసుకున్నా. ఏంటంటే అది నాకు కూడా ఒక ఫేవరెట్ సార్ ఉన్నారని. ఆ సార్ పేరు వచ్చేసి పృథ్వీ సార్. ఈ రోజు స్టోరీ టైమ్ లో నా ఫేవరెట్ సార్ గురించి చెప్పబోతున్నాను. మా సార్ మా క్లాస్ రూమ్ లోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు జరిగిన ఒక స్టోరీ టైం, దాంతో పాటు మా సార్ చేసిన కొన్ని మంచి పనులు, ఇంకా చాలా వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు స్టోరీ టైమ్ లో. నా స్టోరీ టైమ్స్ వింటారా? మీ స్టోరీ టైమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎండింగ్ లో మీ స్టోరీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కే. హాస్టల్ లైఫ్ గురించి మీ అందరికీ తెలిసిందే. మనకి స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టడీ అవర్స్ ఉంటాయి. ఈ స్టడీ అవర్స్ లో పెట్టే కష్టాలు మామూలుగా ఉండవు. దాంతో పాటు రేపు నాకు సోషల్ ఎగ్జామ్ కూడా ఉంది. దాంతో స్టడీ అవర్స్ ని కూడా బాగా స్ట్రిక్ట్ చేసేసారు. మా సోషల్ సార్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవన్నీ మేము చదువుకుంటున్నాం. మొత్తం ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టాపర్ సెక్షన్, ఇంకోటి వచ్చేసి డల్లర్ సెక్షన్. నేనైతే డల్లర్ సెక్షన్ లోనే ఉండేవాడిని. ఇప్పుడు మా సోషల్ సార్ మా క్లాస్ రూమ్ లోకి వచ్చి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. నేను ఏదైతే క్వశ్చన్లు ఇచ్చాను అవన్నీ కంప్లీట్ చేసేసేయాలి. ఎవరికైతే వచ్చేసినాయో వాళ్ళందరూ కింద కూర్చొని రాసేయండి ఒక పేపర్ మీద అన్నారు. దీంతో మేము చదవడం మొదలు పెడుతున్నాం. సార్ కొంచెంసేపు మా క్లాస్ రూమ్ లో అలాగే కూర్చుని మమ్మల్ని కొంచెంసేపు చదివించారు. చదివించిన తర్వాత సార్ బయటికి వెళ్లారు. ఎక్కడికంటే టాపర్ సెక్షన్ కి. మెయిన్ ప్రియారిటీ వచ్చేసి ఎప్పుడు టాపర్ సెక్షన్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే మా సార్ కి ప్రమోషన్ వస్తుంది కాబట్టి. దీంతో మా సార్ టాపర్ సెక్షన్ లోకి వెళ్ళిపోయారు. అలాగని మేము ఊరికే ఉంటామా? బుక్స్ అన్ని పక్కన పడేసి మేము ఆడుకుంటున్నాం. అలా కొంచెంసేపు ఆడుకుంటున్న తర్వాత సడన్ గా మా క్లాస్ రూమ్ లోకి ఒక సార్ వచ్చారు. ఆయనే పృథ్వీ సార్. ఆ సార్ మా క్లాస్ కి ఫస్ట్ టైం వచ్చారు. వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తూ తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో మా ఫ్రెండ్స్ మేమందరం ఏమనుకుంటున్నామంటే, ఏంట్రా సారు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు గట్టిగా అరిసి అని మేమందరం అనుకుంటున్నాం. అలా సార్ ఫస్ట్ బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని అందరినీ క్లోజ్ చేసేసుకోమన్నారు బుక్స్. దీంతో మేము షాక్ అయిపోయాం. రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఎందుకు బుక్స్ క్లోజ్ చేసేసుకోమంటున్నారని. దీంతో మా సార్ చెప్పారని మేమందరం బుక్స్ క్లోజ్ చేసేసుకున్నాం. క్లోజ్ చేసేసుకున్న తర్వాత మా సార్ ఏమని చెప్తున్నారంటే, ఎప్పుడు చదివేనారా, అప్పుడప్పుడు ఫ్రీగా కూడా ఉండాలి కదా, లేకపోతే మీకు రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అని మా సార్ అడిగారు. అందరికీ తెలిసిందే కదా, హాస్టల్లో మనకి రిలాక్సేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడో వారానికి ఒకసారి ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడే కదా. సార్ వచ్చి మాకు తన లైఫ్ గురించి చెప్పడం మొదలు పెట్టారు. అందరికీ ఇష్టమైందే కదా, సోది చెప్తే మనం బాగా వింటాం. అలా సార్ తన ఐఫోన్ గురించి చెప్పడం మొదలు పెట్టారు. నేను వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఇది నేను 7,000 గా కొన్నాను, ఇది నాకు చీప్ రేట్ కి వచ్చేసింది, అది కూడా ఎవరి దగ్గర అంటే మా ఫ్రెండ్ దగ్గర కొన్నానని మా సార్ తనకు జరిగిన స్టోరీ అంతా చెప్పడం మొదలు పెట్టారు. అలా మేము ఎంజాయ్ చేస్తున్నా ఉన్నాం. మా సార్ అలా చెప్తా ఉంటుంటే అప్పుడే సడన్ గా మా కారిడోర్ నుంచి కొన్ని సౌండ్స్ అనేవి వస్తున్నాయి, ఎవరో నడుచుకుంటా వస్తున్నారని. అప్పుడే మాకు అర్థమైంది, మా సోషల్ సార్ మా క్లాస్ రూమ్ లోకి వచ్చి ఇలా అసలు చదువుతున్నారా లేదా అని చెక్ చేయడానికి. అలా సడన్ గా రావడంతో పృథ్వీ సార్ ఏం చేశారంటే, అప్పుడు ఎవరిదైతే టేబుల్ మీద టెక్స్ట్ బుక్ ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్ ని తీసుకుని ఏదైతే లెసన్ మాకు ఎగ్జామ్ ఉందో రేపు, దాన్ని ఓపెన్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్టింగ్ కోసం. అలా మా సోషల్ సార్ వచ్చారు. అలా వచ్చినట్టునే, సార్ వీళ్ళు చదువుతున్నారా అంటే, చదువుతున్నారు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమంటే లెసన్ గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని పృథ్వీ సార్ చెప్తున్నారు. అప్పుడు మా సోషల్ సార్ ఏమన్నారంటే, సార్ వీళ్ళకి ఇలా ఏమీ చెప్పదు సార్, మీరు ఇలా చెప్తే వీళ్ళు సోదిలా కూర్చుని వింటారు, వీళ్ళతో చదివించి ఎగ్జామ్ రాయిపించండి, ఎవరికైతే వచ్చిందో పేపర్ మీద సైన్ చేసి వాళ్ళని ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి వాళ్ళని స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని పృథ్వీ సార్ కి మా సోషల్ సార్ చెప్పారు. దీంతో పృథ్వీ సార్ ఏమని చెప్పారంటే, సరే సార్ వీళ్ళందరినీ ప్రిపేర్ చేస్తాను ఎగ్జామ్ కి, వీళ్ళతో ఎగ్జామ్ కూడా రాయిపిస్తానని పృథ్వీ సార్ చెప్పారు. దీంతో షాక్ అయిపోయాం. సార్ ఇప్పుడు క్లోజ్ చేసేమన్నారు బుక్స్, మళ్ళీ ఇప్పుడు చదివి మళ్ళీ రాయడం అంటే చాలా కష్టం కదా, చాలా టైం అయిపోయిందని. దీంతో మా సోషల్ సార్ మళ్ళీ స్ట్రిక్ట్ గా మాకు వార్నింగ్ ఇస్తున్నారు. అరే నేను మళ్ళీ గంటలో వస్తాను, నాకు అందరూ నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసేసి మీ పేపర్స్ తో రెడీగా ఉండండి, మీరు హాస్టల్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు నేను అవి చూసే వెళ్తానని మా సోషల్ సార్ చెప్పారు. దీంతో మేము షాక్ అయిపోయాం, గంటలు మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి అని. అలా మా సోషల్ సార్ టాప్ సెక్షన్స్ కి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత
తర్వాత పృథ్వీ సార్ వైపు మేము అందరం చూస్తున్నాం. సార్ ఎలా జరిగింది ఏంటి సార్, మీరే కదా బుక్స్ క్లోజ్ చేసామన్నారు, ఇప్పుడు ఎలా సార్ అని మేము అందరం అడిగాం. ఇప్పుడు మా సార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, రే ఆయన అలాగే చెప్తారా, మీరేం చేయకండి, కామ్ గా ఉండండి, ఈ రోజు ఏమీ లేదు, అసలు భయపడకండి అని పృథ్వీ సార్ చెప్పారు. మాకు అర్థం కాలేదు సార్కి ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు, మాకు అర్థం కావట్లేదు. మేము అందరం షాక్ అయిపోతున్నాం, ఏంటి సార్ ఎలా చెప్తున్నారని. అప్పుడు నేను మంచి టైం అని ఇదే అని మా సార్ దగ్గరికి వెళ్ళి సార్ అడిగేసాను నేను డైరెక్ట్, సార్ ఇలా పేరెంట్స్ తో మాట్లాడుకోవాలి, కొంచెం ఫోన్ ఇస్తారా, కొంచెం మాట్లాడుకుని మళ్ళీ ఇచ్చేస్తానని. సార్ ఏమి ఆలోచించకుండా ఫోన్ ఇచ్చేసారు. ఫోన్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ బెంచ్ లోకి వెళ్ళిపోరా, అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకో అన్నారు. దీంతో నేను స్లోగా బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోయి తల కిందకు పెట్టేసుకుని మా పేరెంట్స్ కి ఫోన్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. దీంతో అందరు స్టూడెంట్స్ కూడా చూసేసారు, నన్ను చూసేసి సార్ నెల్లి అడగడం మొదలు పెట్టారు, సార్ నాకు కూడా ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్ అని. దీంతో సార్ ఆడి తర్వాత వెళ్ళి మాట్లాడుకుంటారా అన్నారు. దీంతో అందరూ చెలరేగిపోయారు అనమాట. అందరూ బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోయి, అరే నాకెవరా నెక్స్ట్ అన్నారు. నాకు తెలిసిన ఆ క్లాస్ లో నేనే ఎక్కువసేపు మాట్లాడి ఉంటాను, ఎందుకంటే ఫోన్ ఫస్ట్ నాకే ఇచ్చారు కాబట్టి. అలా నేను హాయిగా ఒక 5 నిమిషాల దాకా మాట్లాడుకుని నా బెంచ్ దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ మా సోషల్ సార్ చెక్కింగ్ కోసం వస్తున్నారు, కానీ వెనకాల అందరూ ఏమో మాట్లాడుతూ ఉన్నారు ఫోన్. దీంతో సార్ అలర్ట్ చేసేసారు మమ్మల్ని. ఎలాగంటే, అరే సార్ వస్తున్నారా, వచ్చేయండి కూర్చోండి అండ్ అందరూ వచ్చేసి ప్లేసుల్లో కూర్చుని పోయారు. దీంతో ఎవరైతే ఫోన్ మాట్లాడుతున్నారో తను కట్ చేసేసి జేబులో పెట్టేసుకున్న వెంటనే మా సోషల్ సార్ మా క్లాస్ లోపలికి వచ్చి అందరినీ అడుగుతున్నారు, అరే ఏంట్రా మీరు అందరూ బుక్స్ అన్ని క్లోజ్ చేసుకుని కూర్చున్నారు, అసలు చదువుతున్నారా లేదా, సార్ చదివిస్తున్నారా లేదా అని మా సార్ ని చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. అండ్ సార్ కూడా అర్థమైంది ఈ సార్ ఏదో తేడాగానే చేస్తున్నారని. అప్పుడు సార్ చెప్పారు ఏమనంటే, సార్ వీళ్ళందరినీ నేను క్వశ్చన్స్ ఆప్ చెప్పించుకుంటున్నాను, దానివల్ల వీళ్ళందరినీ క్లోజ్ చేసామన్నాను, ఒక్కొక్కరిని లేపి నేను క్వశ్చన్స్ అడుగుతున్నానని. సార్ మీరు చాలా గ్రేట్ గా చేస్తున్నారు సార్, ఇలాగే చేయండి అని మా సార్ కూడా సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. మా సోషల్ సార్ ఏమనుకున్నారంటే, ఈయన బాగా చదివిస్తున్నారేమో, మనం ఇక్కడ ఈ క్లాస్ లోకి రావక్కర్లేదు, టాపర్ సెక్షన్ దగ్గర కూర్చుని వాళ్ళని బాగా చదివిస్తే చాలు, నాకు ప్రమోషన్ వచ్చేస్తుందని మా సార్ వెళ్ళిపోయారు. అలా మళ్ళీ గుంపులు కట్టేసి వెనకాలకి వెళ్ళి అందరూ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. అలా లాస్ట్ 25 మినిట్స్ ఉండగా మా ప్రిన్సిపల్ మేడం రౌండ్స్ కి వచ్చారనమాట. ఎందుకంటే రేపు సోషల్ ఎగ్జామ్ ఉంది కదా దానికోసం. అండ్ రోజు వస్తున్నారు, ఈ రోజు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పృథ్వీ సార్ అడిగారు, సార్ వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేశారా అంటే, మేడం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు కానీ అందరినీ క్వశ్చన్స్ అయితే అడిగాను, వాళ్ళందరూ క్వశ్చన్స్ అయితే అప్ చెప్పేశారు మేడం, ఏం టెన్షన్ పడక్కర్లేదు, రేపు ఎగ్జామ్ చాలా బాగా రాస్తారని మా ప్రిన్సిపల్ మేడం కి పృథ్వీ సార్ చెప్పారు. దీంతో మా ప్రిన్సిపల్ మేడం షాక్ అయిపోయారు, ఎందుకంటే మాది డల్లర్ సెక్షన్ కాబట్టి. ఈ డల్లర్ సెక్షన్స్ ని ప్రిన్సిపల్ ఇలాంటి వాళ్ళు చాలా బాగా గమనిస్తూ ఉంటారు. దీంతో స్పెషల్ టార్గెట్ కూడా మమ్మల్ని చేశారు కాబట్టి మా మీద చాలా అనుమానం వీళ్ళు చదవరని. దీంతో మా ప్రిన్సిపల్ మేడం ఒక పెద్ద డిసిజన్ తీసుకున్నారు. ఏంటంటే అది, అలాగా సార్ అక్కడ ఒక వేస్ట్ గా ఉంటాడు, ఆడిని అడుగుతాను క్వశ్చన్, ఆడి కనుక కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చాడంటే నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతానని మా ప్రిన్సిపల్ మేడం చెప్పారు. చెప్తే ఆ క్లాస్ లోనే ఒక వర్స్ట్ గా ఉంటాడు కదా అసలు చదవనాడు, వాడి దగ్గరికి వెళ్ళి మేడం క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అడిగితే వాడు ఏమీ చెప్పలేకపోయాడు. ఆడు మామూలుగానే చదువుతానే చెప్పలేడు, కానీ అసలు ఆడు ఏమీ చదవలేదు కాబట్టి ఏమీ చెప్పలేదు. దీంతో వెంటనే మా ప్రిన్సిపల్ మేడం పృథ్వీ సార్ వైపు చూస్తే అరే ఇందాక చెప్పావు కదరా చెప్పరా అని పృథ్వీ సార్ అడిగారు. అప్పుడు మా ప్రిన్సిపల్ మేడం ఏమంటున్నారంటే, సార్ ఆడేదో మాయ చేసి చెప్పేస్తాడు సార్, మీకు నా దగ్గర దొరికిపోతాడు ఈడు అని ప్రిన్సిపల్ మేడం చెప్పారు. మా ప్రిన్సిపల్ మేడం ఇంకో డిసిజన్ కూడా తీసుకున్నారు. ఏంటంటే అది వెంటనే వీళ్ళకి టెస్ట్ పెట్టాలని. దీంతో మేమందరం షాక్ అయిపోయాం. షాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్జెంట్ గా టెస్ట్ పెడితే ఎవరు రాస్తారు, మేమేమి చదవలేదు కదా. అప్పుడు మా పృథ్వీ సార్ ఏమంటున్నారంటే, అరే అందరూ ఒక పేపర్ తీసుకుని నా దగ్గరికి సైన్ చేసుకోవడానికి రండిరా, అందరూ ఒక ప్లేస్ లో కూర్చోబెడతాను, ఎగ్జామ్ అయితే రాయండి అన్నారు. దీంతో పృథ్వీ సార్ అందరు పేపర్ మీద సైన్ పెట్టి వాళ్ళని ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయమన్నారు. దీంతో నేను కూడా పృథ్వీ సార్ దగ్గరికి వెళ్లి సైన్ చేయించుకున్నా. అండ్ ఆయన కళ్ళల్లోకి చూస్తే, ఏంట్రా నన్ను చూస్తున్నావు, వెళ్ళి అక్కడ కూర్చొని రాయ్ అని పృథ్వీ సార్ అన్నారు. ఏంటి వెంటనే ఎంత వైలెంట్ అయిపోయారని మేమందరం అనుకుంటున్నాం. ప్రిన్సిపల్ మేడం కి చాలా నమ్మకం వచ్చింది, ఈయన బాగా స్ట్రిక్ట్ గా ఉంటారేమో అని. దీంతో ప్రిన్సిపల్ మేడం, నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తానండి, వీళ్ళ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పేపర్ చెక్ చేస్తానని మా ప్రిన్సిపల్ మేడం చెప్పారు. అలాగే మేడం ఓకే అని ప్రిన్సిపల్ మేడం కి పృథ్వీ సార్ చెప్పారు. దీంతో ప్రిన్సిపల్ మేడం బయటకు వెళ్ళిపోయి టాపర్ సెక్షన్ వాళ్ళని అందరినీ చూస్తున్నారు. పృథ్వీ సార్ అప్పుడు సైలెంట్ గా చెప్పారు, సైలెంట్ గా బుక్ తీసుకుని ఏవైతే మీ ఎగ్జామ్ పెట్టానో అవన్నీ కాపీ చేసుకుని రాసేయండి రా ఫాస్ట్ గా అన్నారు. అది కూడా సైలెంట్ గా. దీంతో మేము ఫాస్ట్ గా రాసేసి మా సార్ దగ్గరికి తీసుకెళ్లిపోయి కరెక్షన్ చేపించేసుకున్నాం. అలా కరెక్షన్ చేసేసిన పేపర్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము మా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అందరికి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసినాయి. ఏంట్రా ఇల్లు ఇంత బాగా చదివేశారు, ఈ సార్ దగ్గర కూర్చోబెడితే చాలు ఇంకా రోజు బాగా చదివేస్తారని రోజు ఆ సార్ మా క్లాస్ రూమ్ లోనే ఉంటున్నారు, ఇంకా మా క్లాస్ రూమ్ లోకే వేస్తున్నారు. దీంతో మాకు రోజు పండగలా ఉండేదన్నమాట. కానీ సార్ మాత్రం లెసన్స్ ఎప్పుడైతే మాకు చెప్తారో, ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఉంటుందో అలా ఒక లోకంలోకి తీసుకెళ్లిపోతూ ఉంటారు.
ఉంటారు, అందుకే ఈయన్ని బెస్ట్ సార్ అంటాం. అందరు సార్స్ ఎలాగుంటారంటే టెక్స్ట్ బుక్ లో ఏదో చదివేసి వెళ్ళిపోతారు, కానీ ఈయన టెక్స్ట్ బుక్ లో చదివి మాకు దాన్ని అర్థమయ్యేలా చెప్తారు అనమాట. ఒక స్టోరీలా చెప్తా ఉంటారు. దీంతో మాకు ఇంకా బాగా నచ్చేసేది. అందుకే ఈ సార్ నాకు చాలా ఇష్టం. ఈ సార్ చేసిన ఒక మంచి పని గురించి ఒకటి చెప్తాను మీకు. ఒకసారి మేము బ్రేక్ టైమ్ లో స్నాక్స్ కొనుక్కోవడానికి క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి ఎండ్లో నుంచుని ఉన్నాడు. మేమందరం షాక్ అయిపోతున్నాం, ఏంటి అబ్బాయి ఎండ్లో నుంచున్నాడు అని. వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ మేడం వాడిని ఎండ్లో నుంచోబెట్టారంట. ఇదే టైంలో పృథ్వీ సార్ కూడా అక్కడికి వస్తున్నారు. వచ్చి వాడిని చూశారు. ఏంట్రా ఎండ్లో నుంచున్నావు, ఇలా వచ్చి ఇక్కడ కూర్చోమన్నారు. అప్పుడు ఆ అబ్బాయి ఏమని చెప్పాడంటే, సార్ ప్రిన్సిపల్ మేడం నన్ను ఇక్కడ నుంచోమన్నారు, నేను ఫీజు కట్టలేదని అని. వెంటనే పృథ్వీ సార్ ఏం చేశారంటే వాడిని చెయ్యి పట్టుకుని వెంటనే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకెళ్లిపోయి, ఏంటి మేడం ఇలాగా చేయాల్సింది, ఫీజు కట్టకపోతే వాళ్ళ పేరెంట్స్ ని అడగాలి గానీ తినని ఇబ్బంది పెడుతున్నారా ఏంటని ప్రిన్సిపల్ మేడం ని పృథ్వీ సార్ అడిగారు. దీంతో అక్కడ ఉండే టీచర్స్ కూడా స్పందించి, అవును మేడం ఇలా చేయడం చాలా తప్పు, వాడిని ఎండ్లో నుంచో పెట్టద్దు అన్నారు. దీంతో ప్రిన్సిపల్ మేడం కన్విన్స్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి అడగడం మొదలు పెట్టారు, ఫీజు కట్టండి అని. ఆ ఇన్సిడెంట్ తో సార్ నాకు ఫేవరెట్ సార్ అయిపోయారు. ఇదే ఒక ఇన్సిడెంటే కాదు, చెప్పాలంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకెప్పుడైనా సార్ గురించి స్టోరీ టైం చేసినప్పుడు చెప్తాను. అండ్ నా స్టోరీసే కాదు, మీ స్టోరీ టైమ్స్ కూడా చెప్పాలంటే కింద ఉండే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ స్టోరీ టైమ్స్ ని. దీంతో నేను నా నెక్స్ట్ వీడియో ఎండింగ్ లో వాటికి రియాక్ట్ అవుతాను నేను. అండ్ ఇదే గాయస్, ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.